ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రైతాంగానికి అన్ని విధాలుగాను ఉపయోగపడుతోంది ఎత్తిపోతల పథకాల ద్వారా. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గత 2 సంవత్సరాల చరిత్ర నిజంగా సువర్ణాధ్యాయం. కార్పొరేషన్ 32 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చరిత్రలో 32 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన మొత్తం డబ్బు 354 కోట్ల రూపాయలు అవుతే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన డబ్బు 660 కోట్లు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు పూర్తిగా మూలనబడ్డ 500 స్కీములకు పైగా రివైవ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. వాటికి 16 గంటలు కరెంట్ ఇవ్వటానికి సపరేట్ ఫీడర్ లైన్స్ ఇస్తున్నాం. 2 లక్షల ఎకరాలకు మళ్ళీ కొత్తగా ఆయకట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. రైతాంగానికి అన్ని విధాలుగాను ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఇవాళ ఈ పథకాలను పూర్తిగా పనిచేసేట్టు చేసి 16 గంటలు కరెంట్ వచ్చేట్టుగా చేసి రైతాంగానికి అప్పచెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నాం. రైతాంగం ఏమాత్రం భయపడవద్దు. ఇంత పనిని అమలు చేయటం కోసమే ప్రభుత్వానికి సంబంధించిన ఒక హెల్పరో, ఒక చిన్న టెక్నీషియను దీన్ని మేనేజ్ చేసే కార్యక్రమం చేయకుండా రైతులు మీకే ఇది అప్పచెప్తే ఇది మీ బిడ్డల్లాగా మేనేజ్ చేసుకోవచ్చు. మీరు సంఘీభావంతో ఉండి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటును వాడుకొని బాగా పని చేయగలిగిన ఈ స్కీములు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి బాగా మేనేజ్ చేసుకోగలుగుతారు. వీటి వల్ల పుష్కలంగా పంటలు పండించుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పథకాలు ఇవి మీ పథకాలు, ఇవి మీ బిడ్డలు. వీలున్న చోటల్లా మెట్టపైర్లను అధికంగా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. వరి వేసుకోవాల్సి వచ్చినా కూడా శ్రీవరి సాగు మట్టుకే చేయండి. నీటిని బాగా పొదుపుగా వాడుకోండి. మరింత ఎక్కువగా పండించుకోండి. మరిన్ని ఎకరాల్లో పండించండి. అన్ని విధాలుగాను ఈ కార్యక్రమాల వల్ల మీరు ఆదాయాలు పెంచుకోవాలని కోరుతూ సెలవు.